వెల్కమ్ టు ద న్యూ చాప్టర్ టైమ్ అండ్ వర్క్. ఓకే, కాలము మరియు పని, కామ్ ఆర్ సమయ్. ఓకే, అండ్ ఇంతకంటే నాకు భాషలు రావండి, ఇక్కడికి అడ్జస్ట్ అయిపోండి. రైట్, అసలు వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంది, వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, వీటి మధ్యనే కాదండి, జనరల్ టర్మినాలజీలో మనకు వర్క్ అంటే ఒక పని, వర్క్కి ఆ పని చేస్తున్న అది మెషిన్ కావచ్చు లేదా మెన్ పీపుల్ హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు. ఓకే, వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంది. ఓకే, కేవలం వీటి మధ్య రిలేషన్ మాట్లాడితే మనం క్యాపబిలిటీ అని కూడా మాట్లాడతాం. క్యాపబిలిటీ సామర్థ్యం. ఓకే, అంతే కదా, మెషిన్ సామర్థ్యం బట్టి పని జరుగుతుంది, మెన్ యొక్క సామర్థ్యం బట్టి పని జరుగుతుంది. అవునా, ఎక్కువ మెన్ ఉంటే ఎక్కువ పని అయిపోతుంది, ఎక్కువ మెషిన్స్ తీసుకుంటే ఎక్కువ పని జరపగలం. రైట్, పని ఎక్కువ ఉంది, ఎక్కువ మెషిన్స్ తెచ్చుకో అనుకుంటామా, అనుకోమా? రైట్, పని చాలా ఉంది, చాలా వర్క్, పెద్ద బిల్డింగ్ కట్టేది ఉంది, ఎక్కువ మెన్ పిలుచుకోండి అనుకుంటాం. అవును, క్యాజువల్ థింగ్, బికాస్ వీ గెట్ మోర్ క్యాపబిలిటీ. ఒకవేళ లేదండి ఈ పనికి అంతమంది అవసరం లేదు, నాకు తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళు తక్కువ, కొంతమంది వస్తారు, 5 మంది వస్తారు, పని కంప్లీట్ చేసిపోతారు. ఎందుకట్లా? వాళ్ళకు క్యాపబిలిటీ ఎక్కువ ఉంది. ఓకే, వాళ్ళ సామర్థ్యం ఎక్కువ. రైట్, అవునా కదా? ఓకే, ఫైన్. ఇది నేను జనరల్గా చెప్తున్నానండి. తర్వాత టైం అనేది వచ్చింది ఈసారి. టైం. ఓకే, టైం. మరి టైంకి వర్క్కి రిలేషన్ ఏంటి? ఓకే, చాలా పని ఉంది, చాలా పని, వీ గట్ లాట్ ఆఫ్ వర్క్, ఇట్ టేక్స్ మోర్ టైం. అవునా? చూడండి, ఈ రెండు ఎలాగైతే ప్యారలల్గా జరుగుతున్నాయో, ఎక్కువ వర్క్ అంటే ఎక్కువ మెషిన్స్, ఎక్కువ మెన్ అంటున్నాం, మళ్ళీ ఎక్కువ వర్క్ అంటే ఎక్కువ టైం పడుతుంది అంటున్నాం. ఎక్కువ టైం కనుక ఇస్తే నేను ఎక్కువ వర్క్ చేయగలను అంటాం. అవునా, తక్కువ టైంలో తక్కువ పనే చేయగలను అంటాం. రైట్, సో ఇక్కడ కూడా రిలేషన్ డైరెక్ట్గా ఉంది, ఇక్కడ కూడా రిలేషన్ డైరెక్ట్గా ఉంది. దీస్ ఆర్ కాల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ప్రపోర్షనాలిటీ, రిలేటివిటీ డైరెక్ట్గా ఉంది. ఓకే, సమ్వేర్ ఇట్ బికమ్స్ రివర్స్. ఎక్కడ రివర్స్ అవుతుంది? చూడండి, వర్క్ అనేది కాన్స్టెంట్, వర్క్ కాన్స్టెంట్. ఓకే, వర్క్ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ పైన తీసుకున్న దాంట్లో ఇక్కడ మెన్ ఫిక్స్ అయిపోతారు, లేదా ఒకరే ఉన్నారనుకో, నువ్వు ఒక్కడివే. ఇక్కడ గురించి మాట్లాడుతున్నా, పైన గురించి మాట్లాడుతున్నా. ఒక్కరు ఎక్కువ టైం ఇస్తే ఎక్కువ వర్క్ చేయగలను, తక్కువ టైం ఇస్తే తక్కువ చేయగలను, నేను ఒక్కడిని ఎంత చేయాలి అని జనరల్గా మాట్లాడుకునేది మీరే ఉంటారు, మీరే మాట్లాడి ఉంటారు చాలాసార్లు. అవునా? రైట్, ఇప్పుడు వర్క్ కాన్స్టెంట్ చేసి టైం గురించి మరియు మెన్ గురించి మాట్లాడుతున్నాం. మెన్ గురించి. ఓకే, ఒక వర్క్ చేయాలి, ఒక వర్క్ చేయాలి, ఎక్కువ మెన్ ఉంటే ఎక్కువ టైం పడుతుంది. అవునా? ఎక్కువ టైం ఇస్తే వర్క్ గురించి కాదు కదా, మెన్ టైం గురించే మాట్లాడదాం. మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకు? ఎక్కువ మెన్ ఉంటే ఎక్కువ టైం పడుతుంది పని చేయడానికి. కరెక్టేనా? కరెక్ట్గా ఉందా ఇది? లేదండి, రివర్స్లో ఉంది. చూడండి, మెన్ ఎక్కువ అయితే టైం తక్కువ పడుతుంది. ఓకే, 10 మందిని 10 మెన్ పిలిచా పని చేయండి అని, లేదా 10 మెషిన్స్ వాడుతున్నా ఒక పని చేయడానికి, ఒక జిరాక్స్ చేయడానికి, లేదా ఒక క్రషర్ రాళ్ళు పొడిగొట్టడానికి క్రషర్కి. ఓకే, 10 మెషిన్స్ వాడుతున్నా. ఓకే, సేమ్ టైం ఏదో ఒక బల్క్ ఆఫ్ స్టోన్ ఉంది, పెద్ద ఒక బ్లాక్ ఆఫ్ స్టోన్ ఉంది పెద్దది. ఓకే, 2 hours పట్టింది. ఈసారి నేనేం చేశా, 20 చేశా మెషిన్స్, 20 మెషిన్లు తీసుకొచ్చా. సేమ్ 2 hours పడుతుందా? లేదా మెషిన్లు పెరిగాయి కదా, టైం కూడా పెరుగుద్దా? 4 hours పడుతుందా? లేదు, టైం తగ్గుతుంది. ఓకే, మెన్ పెరిగితే టైం తగ్గుతుంది. రైట్, అండ్ ఆబ్వియస్గా అదే రేట్లో పనిచేస్తే ఎక్కువ టైం ఇస్తే తక్కువ మెన్నే అవసరం. లేదు, నీకు ఎందుకు 4 hours ఇక్కడ 4 hours కాదుగా, డబల్ అయ్యారు, సో ఇక్కడ హాఫ్ అవుతారు, 1 hour. 1 hourలో కంప్లీట్ చేసి నేను ఎందుకంటే ఖాళీకి కూర్చోవాలా? నాకు 4 hours టైం ఉంది. మరి నేను ఎందుకు 10 మెషిన్లు స్టార్ట్ చేసి అంత డీజిల్ ఖర్చు పెట్టుకుంటా? 5 మెషిన్లు స్టార్ట్ చేస్తా, ప్రశాంతంగా 4 hours పని అయిపోకూడదు. ఎలాగో నాకు 4 hours టైం ఉంది. సో నాకు టైం ఎక్కువ ఉన్నప్పుడు నేను తక్కువ మెషినరీ వాడుకుంటా. ఓకే,
నాకు తక్కువ టైంలో పని కావాలి, నేను ఎక్కువ మెషినరీతో పని చేయించుకోవాలి. ఓకే, క్లియర్? సో టైంకి మెన్కి ఆర్ మెషినరీకి రిలేషన్ ఇన్వర్స్లో ఉంటుంది, కానీ టైంకి వర్క్కి రిలేషన్ డైరెక్ట్గా ఉంటుంది, ఇన్వర్స్లో ఉండదు, డైరెక్ట్గా ఉంటుంది. వర్క్కి మెషిన్ లేదా మెన్కి కూడా డైరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇది రిలేటివిటీ వరకే మాట్లాడుతున్నాను నేను, వేరేది ఏమీ మాట్లాడలేదు, కేవలం రిలేటివిటీ మాట్లాడుతున్నా. ఓకే, ఇందులో ఈ చాప్టర్ కనుక మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి కాన్సెప్ట్స్ మధ్య రేషనాలిటీ, రిలేటివిటీ బాగా మనకు వస్తుందండి. ఇట్ డెవలప్స్ అవర్ ఇంటెలిజెన్స్, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఓకే, రోజువారీ లైఫ్ యాక్టివిటీస్లో కూడా మనకి ఈ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా లాజికల్గా కూడా ఉంటుందండి, చాలా జాగ్రత్తగా మనం ఇవి చేయాలి. లేదా ఇక్కడ డైరెక్ట్గా ఉందని ప్రతి చోట డైరెక్ట్గా తీసుకుంటే దెబ్బ అయిపోతుంది, అక్కడ రివర్స్ ఉందని ప్రతి చోట రివర్స్ తీసుకుంటే దెబ్బ అయిపోతాం. ఓకే, సో అలా ఎలా పడితే అలా తీసుకోవడానికి ఉండదు. ఎలా అయితే ఉందో, ఎక్కడ ఏదైతే తీసుకోవాలో ఖచ్చితంగా అక్కడ అలాగే తీసుకోవాలి. అండ్ వీటిని ముఖ్యంగా టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ని చాలామంది ఫార్ములాలు వేసి చేస్తారండి. ఓకే, నేను అస్సలు ఎటువంటి ఫార్ములాలు వాడను, ఈ చాప్టర్ కాదు ఏ చాప్టర్లో కూడా దాదాపుగా వాడను. వేరే ఏం లేదు, అది డైరెక్ట్ కాన్సెప్టే ఫార్ములా. కొన్ని ఉంటాయి కాన్సెప్టే ఫార్ములా ఉంటుంది, అలా ఉన్న వాటికి తప్ప నేను మిగతా వాటికి జనరల్గా ఫార్ములాస్ వాడను. ఓకే, రైట్. మీకు కావాలంటే ఒకసారి ఫార్ములా వేసి కూడా ఒక క్వశ్చన్ చేస్తాను, వితౌట్ ఫార్ములా ఒక క్వశ్చన్ చేస్తాను. మీకు ఏది కన్వీనియంట్ అయితే తెచ్చేయండి. నేను ఇలా చేస్తాను, మీరు నా అలాగే చేయాలని నేను అస్సలు మిమ్మల్ని ఫోర్స్ చేయను. ఓకే, మీకు ఎట్లా కన్వీనియంట్ అయితే అట్లా చేయండి. నేనైతే కాన్సెప్ట్ కన్వీనియంట్ అని నేను ఫీల్ అవుతాను. ఓకే, తర్వాత కొన్ని విషయాల్లో, కొన్ని క్వశ్చన్స్లో మనకు టైము వర్క్తో పాటు క్యాపబిలిటీ కూడా మాట్లాడాల్సి వస్తుందండి. ఓకే, ఇది ఒక కొత్త కాన్సెప్ట్, ఇక్కడ మనం మాట్లాడని కాన్సెప్ట్ ఇది వస్తుంది. క్యాపబిలిటీ అంటే ఏమీ లేదండి, సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఎంత బరువు మోయగలడండి, అతనికి సామర్థ్యం ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 10 kgs మోయగలడా బలంగా కష్టపడితే, రైట్? అదే ఒక 20 years యంగ్ మెన్ ఉన్నాడు, ఒక 30-40 kgs అంటే కూడా అలవోకగా ఎత్తేయగలడు, రైట్? మళ్ళీ ఏజ్ పెరిగే కొద్దీ సామర్థ్యం పెరుగుతుంది అట్లా అనుకోవడానికి కూడా లేదు. మళ్ళీ 70 years ఓల్డ్ మెన్ ఉంటాడు, అతనికి ఆ 40 kgs లిఫ్ట్ చేసే కెపాసిటీ ఉండదండి. మేబీ 5 kgs లిఫ్ట్ చేసే కెపాసిటీ కూడా ఉండకపోవచ్చు, అకార్డింగ్ టు దేర్ ఓకే లివింగ్ స్టైల్. ఓకే, ఆ టైంలో వాళ్ళకి ఎంత స్టాండర్డ్స్ ఉన్నాయి, లైఫ్ క్వాలిటీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది, రైట్? సో క్యాపబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో నేను చూశానండి. జస్ట్ 1-2-3 years నుంచి బాగా వస్తున్నాయి ఆ క్వశ్చన్స్. మనకున్న ఎగ్జామ్కి సిలబస్లో ఉన్నా లేకపోయినా ఆ క్వశ్చన్స్ కూడా చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. మంచిది, మనం ముందే బాగా ప్రిపేర్ అయి ఉండడం తప్పేముంది. ఓకే, విల్ గో విత్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఇన్ టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్కి మనం కొంచెం ఎక్కువ టైం ఇస్తామండి, ఇవ్వాల్సిందే, ఎందుకంటే దానికి అంత వెయిటేజ్ కూడా ఉంది. దాదాపుగా ఒక 4 to 5 questions వస్తాయండి, 4 to 5 questions వస్తాయి ఈ చాప్టర్ నుంచి. ఓకే, లేదు 2-3 వచ్చినా 2-3 కూడా టఫ్గానే ఉంటాయండి. వాట్ ఎవర్ ద ఎగ్జామ్ యూ గో ఫర్ సబ్ ఇన్స్పెక్టర్, యూ గో ఫర్ SSC ఎగ్జామ్స్, యూ గో ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఓకే, దాదాపుగా ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అయితే పక్కా, డౌటే లేదు అసలు. అండ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, కేవలం అదొక్క చాప్టర్ కోసం కాకపోయినా కూడా ఇలాంటి చాప్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మన ఇంటెలిజెన్స్ యొక్క లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఓకే, లాజికల్ థింకింగ్ బాగా పెరుగుతుంది. సో దానికోసమైనా ఈ చాప్టర్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నౌ వి గో విత్ సమ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఓకే, ఏ అనే ఒక వ్యక్తి, ఏ అంటే అక్కడ పేరుగా తీసుకోండి. ఓకే, ఒక ఇండివిజువల్, ఓకే, వాళ్ళకి పేర్లు అవి చెప్పకుండా ఓకే ఏ బి అని చెప్పాడు, అది కూడా అక్కడ బి అని ఇంకోరు పేరు చెప్పాడు చూడండి. ఓకే, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఏ అనే వ్యక్తి 10 రోజుల్లో ఒక పీస్ ఆఫ్ వర్క్, ఒక పర్టికులర్ వర్క్ 10 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఎవరు? ఏ. తర్వాత బి కెన్ డూ ద సేమ్ వర్క్, అదే పని బీకి ఇస్తే హీ కెన్ డూ ఇన్ 12 days. ఓకే, హౌ లాంగ్ దే విల్ టేక్ టు ఫినిష్ ఇఫ్ దే బోత్ వర్క్ టుగెదర్. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఎంత టైం పడుతుంది? ఓకే, ఒకడేమో 10 daysలో చేస్తాడంట, ఇంకోడేమో 12 daysలో చేస్తాడంట. అంటే వీడి కెపాసిటీ వేరు, వాడి కెపాసిటీ వేరు కదా, అవునా కదా? రైట్, దేర్ ఇండివిజువల్ కెపాసిటీస్ ఆర్ క్యాపబిలిటీస్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. స్టిల్ ఇఫ్ దే వర్క్ టుగెదర్, కలిసి పనిచేస్తే ఆ ఇద్దరు చేసే 10-12 కంటే ఎక్కువ రోజులు పడుతుందా, తక్కువ రోజులు పడుతుందా? ఓకే,
ఖచ్చితంగా తక్కువ పట్టాలండి, ఎందుకంటే ఇన్వర్స్ రిలేషన్ కదా. అవును, చూద్దాం ఏముందో చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days. 10 daysలో ఏ పని కంప్లీట్ చేయగలడు అంటే ఒక్క రోజులో ఇన్ వన్ డే ఏ కెన్ కంప్లీట్ 1/10th పార్ట్. సెకండ్ డే ఇంకో 1/10 అని మొత్తం 2/10. థర్డ్ డే 3/10, ఫోర్త్ డే 4/10, ఫిఫ్త్ డే 5/10, అట్లా 10 daysకి 10/10. 10/10 అంటే 1 కంప్లీట్. 10/10 ఈజ్ 1 కదా. సో 1 పార్ట్ ఆఫ్ వర్క్. 1 అంటే కంప్లీట్ వర్క్. పర్సంటేజ్ చాప్టర్ విన్నారా? వినకపోతే పర్సంటేజెస్ కొంచెం బేసిక్స్ విని మళ్ళీ ఇక్కడికి రండి. ఓకే, ఒక వర్క్ ఇక్కడ నేను వర్క్ గురించి ఇందులో లేదండి, ఇందులో వర్క్ గురించి లేదు. వర్క్ ఏదో ఒక వర్క్ 10 daysలో కంప్లీట్ చేస్తాడు. మళ్ళీ ఒక్క రోజులో ఎంత వర్క్ చేస్తాడు? ఆ 1లో 10th పార్ట్ అంటే 1/10. ఓకే, 10లో 1 పార్ట్ 10 daysలో కంప్లీట్ చేస్తాడు. అదే 15 daysలో కంప్లీట్ చేస్తే 1/15th పార్ట్. ఎందుకు అట్లా ఇంటూ 15 times చేసుకుంటా పోతే మొత్తం 15/15 అప్పుడు అవుతుంది కదా. 10 అయితే మొత్తం 10 times చేస్తే 10/10 అవుతుంది. 20 days అయితే 1/20, 1/20, 1/20 అట్లా 20 days చేస్తే మొత్తం కలిపితే 20/20 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 1 అవుతుంది. నాకు 1 అవ్వాలి అల్టిమేట్గా టోటల్, దానికోసం ఈ తిప్పలు. ఇది 1 day వర్క్. ఎవరిది? ఏది ఏ 1 day వర్క్. తర్వాత సేమ్ టు సేమ్ బి ఎన్ని డేస్? 12 days అన్నాడు. 1 dayలో 1/12th పార్ట్. ఏ 1 dayలో 1/10th పార్ట్. సేమ్ వర్క్, అదే వర్క్కి బి అయితే ఒక రోజులో 1/12th పార్ట్. మరి ఇద్దరు కలిసి 1 dayలో ఎంత పార్టు? అట్లా చేసుకోవచ్చా? ఇద్దరు కలిసి 1 dayలో ఎంత పార్ట్ కంప్లీట్ చేస్తారు? 1/10th పార్ట్ ప్లస్ 1/12th పార్ట్ కంప్లీట్ చేస్తారు. అంతేనా? 1/10th పార్ట్ ప్లస్ 1/12th పార్ట్. రైట్. మొత్తంగా ఎల్సిఎం ఇక్కడ 60. రెండిట్లో కామన్గా పోయే 60. ముందర మనకు 0 కావాలి. సో 12 టేబుల్లో 0 వచ్చే లీస్ట్ నెంబరు 60. ఓకే, 10th ఎన్నిసార్లు? 6 times. 12th ఎన్నిసార్లు? 5 times. మొత్తంగా 11/60. ఇదేంటిది? పార్ట్. 11/60 ద పార్ట్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 1 day ఇఫ్ బోత్ ఏ అండ్ బి వర్క్ టుగెదర్. ఇప్పుడు ఏ 1 dayలో 1/10 చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేశాడంటే రివర్స్ చెప్పేసాం 10 days అని. అవునా? మరి అట్లా ఏ ప్లస్ బి 1 dayలో 11/60 చేస్తున్నాడు అంటే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడంటే దాన్ని కూడా రివర్స్ తిప్పు అంతే. 60/11 days. ఓకే, 60/11 days. ఆ 60/11ని సింప్లిఫై చేస్తే 60/11ని సింప్లిఫై చేస్తే వాట్ హ్యాపెన్? ఓకే, 60/11ని సింప్లిఫై చేస్తే 11తో కొట్టండి 5 times 55. 5 మిగిలింది. 5 times 55 పోయింది, 5 మిగిలింది by 11. 5/11 days. ఆప్షన్స్ ఉన్నాయిగా మనకు, ఆప్షన్స్ ఉన్నాయి. మన ఇది ఒక బోనస్ ఉంది మనకు. 11/60 days కాదు, 5/11 కాదు, 5/11 days. ఇది కదా మన ఆప్షన్. థర్డ్ ఆప్షన్. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? థర్డ్ ఆప్షన్. ఫోర్త్ వన్ కాదు, నన్ ఆఫ్ దిస్ అసలు కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక ఆన్సర్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. ఓకే, దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ గెటింగ్ ద ఆన్సర్. ఆన్సర్ చేయడానికి ఇదొక మార్గం. ఇంకో మార్గం ఎత్తుక్కుందామా? ఇంకొక దారి ఏమన్నా ఉందేమో చూద్దాం. ఏమి లేదండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ తెలుసా మీకు? ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాప్టర్ విన్నారా? లేదా అది విని రండి. ఖచ్చితంగా టైమ్ అండ్ వర్క్ చేసేటప్పుడు నాకు కంఫర్టబుల్ అని నేను ఫీల్ అయ్యే చాప్టర్ మెథడ్లో చేయాలనుకుంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ వచ్చి ఉండాలి. చాలు, అది వస్తే చాలు. చూడండి ఇది ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days. బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days. డైరెక్ట్గా ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటి? 60. ఇదేంటిది? ఇందాక టోటల్ వర్క్ 1 అనుకున్నా కదా, నేను టోటల్ వర్క్ 60 అనుకుంటా. ఎల్సిఎంని ఈ రెండింటికి ఎల్సిఎం 3 ఉంటే 3టికి ఎల్సిఎంని వర్క్ అనుకుంటా. టోటల్ వర్క్ 60 parts ఆఫ్ వర్క్ని ఏ 10 daysలో చేయగలడు అంటే ఒక రోజులో ఎంత వర్క్ చేస్తాడు? పర్ డే 6 వర్క్ చేస్తాడు. అంతేనా? 6 అట్లా 10 times చేస్తే 60 అయిపోయిందా? మెన్ వర్కింగ్ అవర్స్ 60 సరిపోయిందా? రైట్. అట్లా బి 12 daysలో చేస్తాడు. బి 12 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. 12 daysలో వర్క్ కంప్లీట్ చేసేటప్పుడు 60 అవ్వాలి అంటే ఎంత ఈచ్ అవ్వాలి? 5 అవ్వాలి. అవునా?
రోజు 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ పోతే 12 డేస్లో 60 అయిపోతుంది. సో డన్. సో 12 డేస్, ఇది వర్క్ పర్ డే, ఓకేనా? ఇది టోటల్ డేస్ టు కంప్లీట్ వర్క్ పర్ డే, టోటల్ వర్క్ దాన్ని ఎల్సిఎం అని చెప్పా అంతే. ఓకే, 60 టోటల్ వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేయాలంటే రోజుకి 6 పార్ట్స్ చేయాలి. 60 టోటల్ వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేయాలంటే రోజుకు 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేయాలి. మరి ఇద్దరు కలిసి పని చేయాలి కదా. ఇప్పుడు ఇద్దరు కలిసి పని చేయాలి. ఇద్దరు కలిసి పని చేస్తే వీడు 6 చేస్తాడు ఒక రోజులో, వీడు 5 చేస్తాడు ఒక రోజులో, మొత్తం కలిసి 11లో ఇద్దరు కలిసి చేస్తారు. అవునా? టోటల్ వర్క్ ఎంత? 60. టోటల్ వర్క్ని రోజుకి 11 పార్ట్స్ చేస్తున్నారంట. బై కొడితే వచ్చేసింది కదా మనకు కావాల్సింది. రైట్, ఇది A ప్లస్ బి. ఎన్ని డేస్ తెలియదు, అదే కదా కనుక్కోవాలా. కానీ రోజుకి ఎంత చేస్తారు ఇద్దరు కలిసి? 11 చేస్తారు. టోటల్ వర్క్ ఎంత? 60. ఆ బై కొట్టు ఇక్కడ వస్తుంది 60/11. దట్ ఇన్ 11 5 మిగిలింది బై 11 డేస్. ఇదిగో 5/11 డేస్. 5/11 డేస్. ఇలా చేయొచ్చు. ఇందాక మనం చూసుకున్న ఇంకో మోడల్లో చేయొచ్చు. 2 రకాలుగా చేయొచ్చు. మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా ప్రాక్టీస్ చేయండి. ఈచ్ డేని మనం దీని యొక్క ఎల్సిఎంతో డైరెక్ట్గా చేస్తామా? మీకు గమనించారో లేదో, ఫస్ట్ క్వశ్చన్లో కూడా మనం ఈచ్ డే 1/10 1/12 రాసుకొని దానికి మళ్ళీ ఎల్సిఎం చేసి అదే పని ఇక్కడ డైరెక్ట్గా తీసుకుంటున్నాం అంతే. నేనేం వేరే కొత్తగా వింతగా ఏం చేయట్లేదు. యాజ్ యూజువల్గా చేసేదాన్ని కాస్త ఇంకొక డిఫరెంట్ అప్రోచ్తో చేస్తున్నా. ఓకే, కొంచెం సింప్లిఫైడ్గా వెళ్ళిపోయేలాగా అంతే. క్లియర్? రైట్, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. విరాట్ అండ్ వినయ్ కెన్ ఇండివిజువల్లీ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40 minutes and 60 minutes. ఒకరేమో 40 minutesలో వర్క్ కంప్లీట్ చేస్తారంట, వన్ పర్టికులర్ వర్క్. ఇంకొకరేమో 60 minutesలో వర్క్ కంప్లీట్ చేస్తారు. ఓకే, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ బి రిక్వైర్డ్ ఇఫ్ దే డూ ద సేమ్ వర్క్ టుగెదర్? యాజ్ యూజువల్ టుగెదర్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, దీన్ని మనము ఎలా చేస్తామండి? 40 minutes 60 minutes. ఈ రెండిటి ఎల్సిఎం ఖచ్చితంగా 120. అవునా? 120 చూడండి, 40తో పోతుంది, 60తో పోతుంది. 40తో ఎన్నిసార్లు పోతుంది? 3 times పోతుంది. 60తో ఎన్నిసార్లు పోతుంది? 60తో ఎన్నిసార్లు? 2 times పోతుంది. ఇద్దరు కలిసి పనిచేయాలంట. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారంటే వీడు 3 units ఆఫ్ వర్క్, వీడు 2 units ఆఫ్ వర్క్, మొత్తం కలిపి 5 units ఆఫ్ వర్క్ చేస్తున్నారు ఇద్దరు. ఓకే, ఇక్కడ ఇద్దరిది కలిపి ఇక్కడ వస్తుంది మనకు. ఓకే, ఇదేమో విరాట్, ఇదేమో వినయ్. ఇది ఇద్దరు బోత్. ఓకే, రైట్, చూద్దాం. 120/5 అంతే మనకు కావాల్సింది. 120/5 ఎన్నిసార్లు పోతుంది? 24 times. 120/5 ఈజ్ 24. ఓకే, ఈ 24 ఏంటి? వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే ఎన్ని రోజులు పడుతుంది అనేది. ఓకే, ఇది నేను రెగ్యులర్గా చేసే మోడల్. మీకు ఇలా నచ్చదు మోస్ట్లీ. అవర్ ఆన్సర్ ఈస్ 24. డూ యూ హ్యావ్ ఇట్ ఇన్ ఆప్షన్స్? ఎస్, వీ హ్యావ్ ఇన్ ద ఆప్షన్స్. 4th ఆప్షన్. దీన్ని యాజ్ యూజువల్గా మీరు చాలా బుక్కుల్లో, చాలా వీడియోస్లో, చాలా మెటీరియల్స్లో చూసే విధంగా చేస్తే, ఒకడేమో 24 డేసా కాదు, 40-60 కదా, సారీ, డేస్ కూడా కాదు, మినిట్స్. ఒకడేమో 40 minutesలో, ఇంకోరేమో 60 minutesలో చేస్తారు. ఆబ్వియస్గా మనం ఎల్సిఎం చేయాల్సిందే రెండింటికి. దట్ ఈస్ 120. ఓకే, ఇట్ బికమ్స్ ఇక్కడ 3, ఇక్కడ 2, మొత్తం మీద 5/120. ఇదేంటిది? 1 day వర్క్ ఆఫ్ బోత్. ఇదేంటిది? 1 day వర్క్ ఆఫ్ విరాట్, 1 day వర్క్ ఆఫ్ వినయ్. ఇద్దరిని కలిపితే 1 day వర్క్ ఆఫ్ ఇద్దరిది, విరాట్ అండ్ వినయ్. ఓకే, మరి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? ఇన్వర్స్ 120/5, యాజ్ యూజువల్ 24. దీన్ని నేను డైరెక్ట్ మోడల్లో, అంటే ఒక డిఫరెంట్ మోడల్లో ఇలా చేస్తా. ఇది మీకు ఇక్కడ అంత కన్వీనియంట్ అనిపించదు, కానీ క్వశ్చన్ ఎప్పుడైతే పెద్దగా అయితే వస్తుందో ఈ మోడల్ మనకు కంఫర్ట్ అయితే వస్తుంది. ఓకే, అది ఈ మోడల్ యొక్క స్పెషాలిటీ. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 8 days. ఓహో, ఈసారి ఏ అండ్ బి కలిపి ఇచ్చాడు. ఏ అండ్ బి టుగెదర్ వర్క్ ఇన్ 8 days. ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 12 days. ఓకే, ఏ బి, ఇక్కడేమో ఏ ప్లస్ బి. ఓకే, రైట్. ఏ కెన్ డూ ఇన్ 12 days. బి అదే మనం కనుక్కోవాలి.
మనం అదే కనుక్కోవాలి. ఏ ప్లస్ బి ఇచ్చాడు మళ్ళీ 8 days. ఓకే, ఇప్పుడు ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 24 వస్తుందా? 24 12లో ఉంది, 24 8లో కూడా ఉంది. ఇక్కడ 3 times ఉంది అక్కడ. ఓకే, కామన్ ఈజ్ 24. ఓకే, 12తో ఎన్నిసార్లు? 2 times. 8లో ఎన్నిసార్లు? 3 times. ఇది ఇద్దరు కలిసి చేసేది కదా, ఇద్దరు కలిసి చేసినప్పుడు 3 అయింది. ఒక్కడికి మాత్రం 2 parts వర్క్ చేస్తున్నాడు. 2 parts వీడు, ఇద్దరు కలిస్తే 3, అంటే వీడు ఎన్ని చేస్తున్నట్టు? 1 చేస్తున్నట్టు. అంతేనా? ఇప్పుడు చూడండి, 24ని 1తో కొడితే 24 అయిపోయింది. కొంచెం ఫాస్ట్గా వచ్చింది కదా. యూజువల్ మోడల్లో చూడండి, యూజువల్గా మీరు చేసే మోడల్ 1/8 ఇద్దరు కలిసి చేసేది ఏ ప్లస్ బి మైనస్ ఓన్లీ ఏ 12 కదా, 12 ఓన్లీ ఏ ప్లస్ బి మైనస్ ఏ చేస్తే వచ్చేది బీనే కదా, అప్పుడు బి వస్తుంది. ఎంత ఇది? గో ఫర్ ఎల్సిఎం అగైన్ 24. ఓకే, 3 times 2 times 2 times, so 2. Okay, that is 1/24. When it is 1/24, 1 day work. ఇది 1 day work, ఇది 1 day work. అయితే ఇది కూడా 1 day work. ఓకే, దెన్ హౌ మెనీ డేస్? 24 days. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ కూడా 24 కదా ఆన్సర్. ఇది కూడా 24. ఇట్లా చేసిన 24, అట్లా చేసిన 24. అండ్ లక్కీగా ఈ క్వశ్చన్ కూడా 24 ఆప్షన్ ఉంది కదా. ఎందుకు ఉంది? ఆన్సర్ అదే కాబట్టి ఉంది. అదే ఆన్సర్ కాకపోతే ఉంటుందా? ఓకే, ఒకవేళ అది లేదు, నన్ ఆఫ్ దీస్ అన్నా ఉంటుంది. ఇక్కడ 5 ఆప్షన్స్ ఇచ్చాడు, నన్ ఆఫ్ దీస్ ఇవ్వలేదు. సో చచ్చినట్టు ఇదే ఆన్సర్, చచ్చినట్టు ఇదే ఆన్సర్. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి ఒకసారి. ఎక్స్ అండ్ వై కెన్ డిగ్ ఏ ట్రెంచ్. ట్రెంచ్ అంటే లోయ అండి, లోయ. ట్రెంచ్ అంటే లోయ. ఇద్దరు కలిసి 14 రోజుల్లో ఇద్దరు కలిసి 14 రోజుల్లో ట్రెంచ్ లోయని తవ్వేశారు. ఓకే, దే డిగ్ అంటే తోయడం. ఓకే, తోగడం, రైట్. ఎక్స్ అలోన్ కెన్ డిగ్ ఇట్ ఇన్ 25 days. ఎక్స్ మాత్రమే 25 daysలో తోయేస్తాడంట. వై ఎన్ని డేస్లో చెప్పలేదు, అదే కనుక్కోవాలి. మరి ఎక్స్ ప్లస్ వై ఎంత అన్నాడు? 14 అన్నాడు. యూజువల్గా నేను చేసే మెథడ్లో చేద్దామా? చూడండి, రెండింటికి ఎల్సిఎం. ఇదేమిది? 5 into 5. ఇదేమిది? 2 into 7. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ కామన్. సో 2 మల్టిప్లై చేయి. ఇక్కడ చూడు, ఇట్లా కూడా ఈజీగా చేయొచ్చు. 7 5 35 10, సో 350 మల్టిప్లికేషన్. లేదా 25 4s 100, 10 ఇక్కడ పెట్టు, 0 ఇక్కడ పెట్టు. 25 1s 25 + 10 35. ఎలా చేసినా కూడా మల్టిప్లికేషన్ ఈజీగానే ఉంది. ఓకే, రైట్. ఓకే, తర్వాత ఇప్పుడు 25 ఎన్నిసార్లు కొడుతుంది? 35. ఇక్కడ 14, ఇక్కడ 25. అవునా కాదా? ఎందుకంటే డైరెక్ట్గా మల్టిప్లై చేసాం కదా. సో 25కి 14 మల్టిప్లై చేస్తేనే 350, 14కి 25 మల్టిప్లై చేస్తేనే 350. ఓకే, మరి ఇప్పుడు మనకు అది కాదు కావాల్సింది. 14కి ఎంత యాడ్ చేస్తే 25? 11. అవునా? 4 + 1 5, 1 + 1 5, సో 11 కావాలి. ఇంకేముంది? డైరెక్ట్ 35, 350/11, 350/11, 3 times 33, 20 మిగులుతుంది, అంటే 1 time, రైట్. 9 మిగిలింది, 9/11 అంతే పెడదామా? ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది, రైట్. 31 9/11, 31 9/11 ఈజ్ అవర్ ఆప్షన్. డేస్ టు కంప్లీట్ బై టు బి డిగ్డ్ బై వై. ఇన్ని రోజులు కావాలి వై ఒక్కడో డిగ్ చేయాలంటే. ఎక్స్ అయితే 25 daysలో ఖతం చేసేవాడు. ఇద్దరు కలిస్తే మళ్ళీ 14 daysలోనే అయిపోతుంది. ఓకే, ఇది వాడే ఇచ్చాడు, ఇది మనం కనుక్కున్నాం. ఆప్షన్ 1. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్లో పీక్యూఆర్ ముగ్గురిని ఇచ్చాడు ఈసారి. ఓకే, ఇంతవరకు ఇద్దరిద్దరినే మాట్లాడాడు కదా. ఇద్దరు ఇండివిజువల్ ఇచ్చేసి కలిసి చేయడం మాట్లాడాడు. కలిసి చేయడం ఇచ్చేసి ఒకరిది ఇచ్చి ఇంకోటిది కనుక్కోమన్నాడు. ఈసారి ఏం చేశాడు? ముగ్గురిని యాడ్ చేశాడు. నో ప్రాబ్లం, ఎంతమంది ఉన్నా మనకి ఇబ్బంది ఏం లేదు. పీక్యూఆర్ 6 12 24 అంట. రాసుకుందాం అలాగా. పీక్యూఆర్ ఈడేమో 6 days, ఈడేమో 12 days, ఈడేమో 24 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు. అయితే దే ఆల్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్, అందరూ కలిసి చేస్తే. ఓకే, డన్. వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఇక్కడ చూడు, 24. అంతేగా, 24తో 24 పోతుంది, 12లో 24 ఉంది, 6లో 24 ఉంది. ఓకే, ఆ 24 1 time, 2 times, 4 times. మరి ముగ్గురు కలిసి పని చేస్తే వీడు 1 రోజులో 1 dayలో 4 parts, 2 parts, 1 part, 4 2 1 7.
ఓకే, అయిపోయింది ముగ్గురు కలిసి చేసేది 24/7 అంతే. 24/7 న్యూస్ ఛానల్ కాదండి. ఓకే, 3 టైమ్స్ 21 పోతే ఎంత మిగిలింది? 3 మిగిలింది. 3/7 డేస్లో ముగ్గురు కలిసి పనిచేస్తే అయిపోతుంది PQR. ఇప్పుడు ఇది యూజువల్ మెథడ్లో చేయాలంటే చూడండి ఎంత టైం వేస్ట్ అవుతుందో మనకు. అవునా? అవుతుందా? అసలు ఉందా 3 ఉంది. చక్కగా అందంగా అద్భుతంగా ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. ఓకే, చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏలోనే మనకు 3/7 డేస్ ఉంది. ఇది యూజువల్గా చేయాలంటే 1/6 + 1/12 + 1/24 విచ్ మేక్స్ అన్ LCM ఆఫ్ 24. ఇక్కడ 6తో ఎన్నిసార్లు? 4 టైమ్స్, 2 టైమ్స్, 1 టైం, టోటల్లీ 7/24. రివర్స్ చేయాలి 24/7, ఎందుకు? డేస్ కావాలి కాబట్టి. అదేమవుతుంది? 3/7 డేస్ అవుతుంది. ఇదేంటిది? 1 డే వర్క్ ఆఫ్ PQR. ముగ్గురు కలపడం వల్ల ఇక్కడ ఏమొచ్చింది? PQR యొక్క ముగ్గురు ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఏముంది? PQR ముగ్గురు యొక్క 1 డే వర్క్ ఉంది. 1 డే వర్క్ని మనం ఇన్వర్స్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు అనేది వస్తుంది. ఓకే, సో అల్టిమేట్గా మనకు వచ్చింది ఏంటి? 3/7 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మళ్ళీ 3 మెంబర్సే, కానీ ఇద్దరిద్దరిది కల్పించాడండి. PQ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. PQ కలిస్తే 12 daysలో కంప్లీట్ చేస్తారంట. ఒకవేళ QR కలిస్తే 15 daysలో చేస్తారంట. తర్వాత RP కలిస్తే 20 days. ఓకే, నైస్. వీళ్ళిద్దరు చేస్తే 12 days, వాళ్ళిద్దరు చేస్తే 15 days, వాళ్ళిద్దరు చేస్తే 20 days. అల్టిమేట్గా ఏం కావాలి? ముగ్గురు అన్నాడా? ఇది S/PO క్వశ్చన్ అంటే చూడండి, బాగుంది. ఓకే, P అలోన్ కావాలి, P అలోన్. ఓకే, దీన్ని మామూలు ప్రాసెస్లో చేసేవాళ్ళు బాగా చక్కగా ఒక పేజ్ నిండా A4 షీట్ ఎంత పడుతుందో అంత చేస్తారండి ఈ క్వశ్చన్ని. యాక్చువల్గా అయితే అంత అవసరం లేదు. ఓకే, P + Q అసలు ఇట్లా రాయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా ఇదిగోండి 12, 15, 20. ఇది మీ క్లారిటీ కోసం నేను రాయడమే అంతే. Q + R + P. ఓకే, మనం యాక్చువల్గా ఆన్సర్ చేసేటప్పుడు ఇవి రాయాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇవి రాసుకున్నామా? దీని LCM ఎంత? LCM 60. 60తో 3 పోతాయి చూడండి. అవునా? ఎన్నిసార్లు? 5 టైమ్స్. అంటే ఇది టోటల్ వర్క్ 60 వర్క్ అయితే వీళ్ళిద్దరూ కలిసి 12 daysలో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. అంటే ఆ 60 వర్క్ని ఒక్కొక్క రోజులో 5 పార్ట్లు కంప్లీట్ చేసుకుంటూ పోతున్నారు. అట్లా 5 పార్ట్లు చేసుకుంటూ 12 daysలో 60 అయిపోతుంది. ఓకే, అట్లా వీళ్ళిద్దరు కలిస్తే 15 daysలో అయిపోతుంది. అంటే పర్ డే వీళ్ళు 4 parts ఆఫ్ వర్క్ చేస్తున్నారు. 20 daysలో అయిపోతుంది. పర్ డే వీళ్ళు 3 parts ఆఫ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను వీళ్ళు ముగ్గురిని కలిపేసిన అనుకుంటా. అంటే ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ P + Q + R అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 2 Pలు, 2 Rలు, 2 Qలు ఉన్నాయి. అవునా? సో 2 టైమ్స్ ఆఫ్ P + Q + R. నో ప్రాబ్లం. 2 టైమ్స్ ఎంత? 9, 12. ఓకే, 12 60ని ఎన్నిసార్లు కొడుతుంది? 5 టైమ్స్ కొడుతుంది. వీళ్ళు PQRలు ఇద్దరిద్దరు ఉండి, అంటే వీడు కవలలుండి వీడు సినిమాలు చూస్తుంటారు కదా, తెలుగు సినిమాలు ఉంటారు. సినిమాల్లో అయితే ఉంటారండి, రియల్గా దొరకరు, కానీ సినిమాల్లో దొరికిపోతారు ఇట్లాంటి వాళ్ళు. సో వీడు ట్విన్స్ వస్తే 5 daysలో అయిపోతుంది. కానీ రియాలిటీలో వీడి ట్విన్స్ లేరు కాబట్టి సో ఈ 2ని తీసేయి. ఓకే, వీళ్ళు 6 మంది ఉంటే 5 days అయినప్పుడు సేమ్ కెపాసిటీ ఉన్న ఇంకో ముగ్గురిని తీసేస్తే ఈ డేస్ డబల్ అవుతాయి కదా, 10 అవుతుంది. ఇఫ్ దే ఆర్ PQR ఇట్ బికమ్స్ into 2. ఓకేనా? రైట్. సో PQR మాత్రమే 10 days. మరి మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ P కావాలి. ఓన్లీ P కావాలన్నప్పుడు ఈ P లేని Q అండ్ R ఉంది కదా, అది దానిలోంచి తీసేస్తే సరిపోతుంది కదా. ఎంత? 15. డైరెక్ట్గా 10 - 15 చేయొచ్చా? అలా చేయొచ్చా? ఇక్కడ చేయకూడదు. ఎలా చేయాలి? 1 డేకి తీసుకొని చేయాలి. ఓకే, 1 డేకి తీసుకొని చేయాలి. లేదా నేను చేస్తా కదా, PQR 10, QR 15, ఇద్దరు LCM 30. అంటే వీడు 3 parts per day, వీడు 2 parts per day.
అవునా? అంటే రెస్ట్ మిగిలిన పీ ఒక్కడు 1 పార్ట్ పర్ డే. 1 పార్ట్ పర్ డే అంటే 30 డేస్ అయిపోయింది. లేదు మేము ఇలాగే చేస్తామండి, మాకు అట్లా రాదు, నో ప్రాబ్లం, ఇలాగే చేసుకోండి, వద్దన్నాడు. చెప్పు. 30 3 15తో 2 టైమ్స్ 1/30. 1 డే 1/30 అంటే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది? 30 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇది నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళా, ఎందుకు ఆల్రెడీ 5-6 క్వశ్చన్స్ అయిందిగా సేమ్ మోడల్ చేయబట్టి. సో కాస్త పరుగులు దిద్దాం, రైట్? సో 30 ఉందా ఆప్షన్లో? ఉంది ఎక్కడో, ఇదిగో సెకండ్ ఆప్షన్లో ఉంది ఈసారి. సో అవర్ ఆన్సర్ ఈజ్ 2. ఫైన్, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. కమింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో చూడండి, A and B కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3 days. A and B కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3 days. B and C కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 9 days. C and A కెన్ డూ ఇన్ 12 days. ఓకే, ఫైనల్గా ఏం కావాలంట? ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ A, B and C కెన్ ఫినిష్ ద వర్క్. ఎవరో ఒక్క ఇండివిజువల్ ఇవ్వలేదండి, ముగ్గురిది కలిపి ఎన్ని రోజులు అవుతుంది అన్నాడు. ఓకే చేద్దాం. ఏముంది ఇక్కడ? 3 days, 9 days, 12 ద రైట్. అవసరం లేదుగా A + B + C, అవసరం లేదులేండి. ఓకే రైట్. వాట్ విల్ బి ద LCM? 2 times 24 36. ఇది కనుక్కోవడం కూడా ఎలాగంటేనండి, బిగ్గెస్ట్ నెంబర్ ఏది వీటిల్లో? 12 కదా, దీని మల్టిపుల్స్ వెతుక్కోండి. 12 2s 24, దీంతో పోతుందా? పోదు. 12 3s 36, దీంతో పోతుందా? పోతుంది. దాంతో పోతుందా? పోతుంది. రైట్, అదే పోలే. నెక్స్ట్ 48, నెక్స్ట్ 60, అట్లా దీని యొక్క మల్టిపుల్స్ వెళ్తూ వెళ్ళండి. అసలు చూడ్డానికే చాలా తేడాగా ఉన్నాయా? అయితే అట్లా మల్టిపుల్స్ ఏం వెతకదండి, మల్టిప్లికేషన్ చేయండి. ఓకే రైట్. మ్యాక్సిమం టైమ్ అండ్ వర్క్లో మనకు మల్టిపుల్స్ వచ్చేలాగానే వస్తుందండి, ఈజీగానే వస్తుంది. ఓకే, 3తో ఎన్నిసార్లు? 12 times. 12తో ఎన్నిసార్లు? 3 times. ఇన్వర్స్ అయింది ఇక్కడ. 9తో 4 times. అవునా? రైట్. ఇప్పుడు ఈ టోటల్ చేయండి నాకు. టోటల్ 7 12 19. అబ్బో, టిపికల్ నెంబర్ వచ్చిందే. ఓకే, మరి 36/19 అలాగే రాయి, ఏం చేయొద్దు. 36/19 ఇదేంటిది? 2 times ఆఫ్ A + B + C. వీడు A + B, B + C, C + A కదా. 2 times ఆఫ్ A + B + C ఎంత? 36/19. అయితే మనకేం కావాలి? ఓన్లీ 1 టైమే కావాలి. A + B + C కావాలంటే ఈ 2 ఇటు మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేయదండి, మర్చిపోదండి ఈ విషయం, మల్టిప్లై చేస్తుంది. 2 times ఆఫ్ 36 అంటే 72. 72/19. 19తో కొట్టు 72ని. 4 times 76 పోదు, సో 3 times. 3 times ఎంత? ఇదిగో 72తో కొడుతున్నా ఇక్కడ నేను 19తో. ఓకే, 3 times 57. 57 పోతే 5 1 15 అంటే 15/19 ఉండాలి ఆప్షన్లో డేస్. 315/19. 315/9 ఇక్కడే ఉంది. ఆప్షన్ నెంబర్ 4. 315/19. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. రైట్, చూసారు కదండి, కాస్త సింపుల్గానే వస్తున్నాం మనం ఇలాగా. ఒకవేళ ఇది రెగ్యులర్ మెథడ్లో చేస్తే కాస్త లెంతీ అవుతుంది, కావాలంటే చెక్ చేసి చూడండి. ఓకే, ఇట్ ఈజ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. P కెన్ డూ 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 5 days. ఓకే, P కంప్లీట్ వర్క్ చెప్పలేదు, కొద్దిగా చెప్పాడు. Pది ఎంత చెప్పాడు? 1/3 ఆఫ్ వర్క్ చెప్పాడు. ఓకే, P యొక్క 1/3 ఆఫ్ వర్క్ ఎన్ని డేస్లో? 5 daysలో కంప్లీట్ చేస్తాడంట. ఓకే నైస్. తర్వాత Q కెన్ డూ 2/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days. ఈసారి Qది ఎంత ఇచ్చాడు? 2/5 ఇచ్చాడు. ఓకే, Q 2/5 ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఇది కూడా డేస్. ఓకే, అయితే ఏం కావాలి? ఇన్ హౌ మెనీ డేస్ P అండ్ Q టుగెదర్ కెన్ డూ ద వర్క్ కంప్లీట్ చేయడానికి వీళ్ళిద్దరికీ ఎంత టైం పడుతుంది? ఓకే, అలా చెప్పాలంటే P కంప్లీట్గా ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడో కావాలి, 1/3 చేసేది కాదు. మరి 1/3 5 days పడితే ఇంకొక 1/3 ఇంకొక 5 days, ఇంకొక 1/3 ఇంకొక 5 days. అంతేనా? నార్మల్గా అంతేనా? రైట్. మరి 3 1/3 కలిపితే ఎంత? 1 అంటే కంప్లీట్ వర్క్. రైట్, అంటే ఏమి లేదు, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ 3ని అటు పంపిస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది.
అప్పుడు పి యొక్క కంప్లీట్ వర్క్ వచ్చేస్తుంది. ఓకే, ఇట్ ఇంప్లైస్ పి కెన్ డూ ద వర్క్ ఇన్ 15 days. ఇది వీడు డైరెక్ట్గా చెప్పకుండా ఇలా చెప్పాడు అంతే, 1/3 అని చెప్పాడు. ఓకే, తర్వాత వాట్ అబౌట్ క్యూ ఇటు పంపి ఇంటూ 5/2 5 దట్ మీన్స్ 25 days. క్యూ కెన్ డూ ఇన్ 25 days. అంతే కదా, అంతే. అయితే మనకేం కావాలి, పీ ప్లస్ క్యూ కావాలి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. పీ హౌ మెనీ డేస్ తెలిసిపోయింది, క్యూ హౌ మెనీ డేస్ తెలిసిపోయింది. దాన్ని మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఇలా చేయొచ్చు, లేదా 15 25. వాట్ ఈస్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 5 అండి. ఓకే, కామన్ మల్టిపుల్ వచ్చేసి 75. 15 75ని ఎన్నిసార్లు కొడుతుంది, 5 times. 25 75ని 3 times. మొత్తం మీద 8 times. సో ఈ టోటల్ వర్క్ని 5 times కొడితే 15, ఇది పి యొక్క డేస్. టోటల్ వర్క్ని 3 times కొడుతుంది, అప్పుడు 25. ఏంటిది, క్యూ యొక్క డేస్. పి ప్లస్ క్యూ, ఇదిగో ఇక్కడ కూడా పి ప్లస్ క్యూనే చేసాం కదా, 8. సో ఈ 75ని 8తో కొడితే వచ్చేది మనకు కావాల్సిన డేస్. ఏం డేసు, పి ప్లస్ క్యూ కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అనే డేస్. సో 75/8 ఎంత అండి, ఏముంది, 9 times 72, 3 మిగిలింది బై 8, 9 3/8 days. ఇది మనకు కావాల్సిన ఆన్సరు. మరి అది ఆప్షన్స్లో వెతుక్కోవడం ఇప్పుడు మనకున్న పని. 9 3/8 days, ఆప్షన్ నెంబర్ 2. ఓకే, 9 3/8 ఆప్షన్ నెంబర్ 2. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఓకే, ఏ కంప్లీట్స్ 7/10 ఆఫ్ వర్క్ ఇన్ 15 days. ఏ 7/10 పార్ట్ 15 daysలో కంప్లీట్ చేస్తాడంట. ఓకే, దెన్ ద రిమైనింగ్ వర్క్, దెన్ హీ కంప్లీట్స్ అనాలి, దెన్ ది కాదు, దెన్ హీ కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ బి ఇన్ 4 days. ఓకే, తర్వాత రిమైనింగ్ వర్క్ అంట. రిమైనింగ్ వర్క్ అంటే ఎంత అండి, 7/10 ఏమో ఆల్రెడీ ఏ చేశాడు, ఒక్కడే చేశాడు. రిమైనింగ్ అంటే మిగిలిన 3/10 కదా. 10లో 7 పార్ట్ చేశాడు, మిగిలింది 10 - 7 3. 3/10 పార్ట్ ఎవరు చేశారు, ఇద్దరు కలిసి చేశారు, ఏ ప్లస్ బి చేశారు. ఓకే, క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంది, బాగుంది. రైట్, ఇన్ 4 days. ఓకే, తర్వాత ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఏ అండ్ బి టుగెదర్ టు కంప్లీట్ ద ఎంటైర్ వర్క్ ఈస్. అంతేనా? ఓకే, రైట్. అయితే ఇక్కడ మనకు ఏ ప్లస్ బి 3/10 పార్ట్ వర్క్ కంప్లీట్ చేశారు ఎన్ని డేస్లో, 4 daysలో అని చెప్పాడు. అయితే ఏం కావాలంట రిక్వైర్మెంటు, ఏ ప్లస్ బి మాత్రము ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. దానికి ఇది కూడా అవసరం లేదు, మనకు ఈ ఇన్ఫర్మేషన్తో పనే లేదు, అనవసరం. పొరపాటున మీరు దాని అంటే కంటిన్యూ చేసి ఏ కనుక్కున్నారు, టైం వేస్ట్. వాళ్ళు చేసినా ఏం కాదులే, టైం వేస్ట్ అంతే. రైట్, ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి 4 days కదా, ఈ ఫ్రాక్షన్ పార్ట్ని అటు పంపించేసేయండి. ఏం చేస్తాం, అటు పంపిస్తే అది ఏం చేస్తుంది, అది ఇంటూ 10/3 అవుతుంది. అంతేనా? ఇంటూ 10/3 అయితే 40/3. దాన్ని అలాగే పెట్టచ్చా? ఆప్షన్స్ చూడ ఒకసారి, లేదు అలాగా. ఓకే, సో సింప్లిఫై చేయి. 3తో 13 times 39, 13 1/3 days. 13 1/3 days. అన్నీ ఇక్కడే ఉన్నాయి ఆప్షన్స్. 13 థర్డ్ ఆప్షన్, ఇదిగోండి ఇక్కడ ఉందండి. థర్డ్ ఆప్షన్లో 13 1/3 ఉంది మనకు. ఓకే, సో 3 ఈజ్ అవర్ ఆన్సర్. క్వశ్చన్, రోనాల్డ్ అండ్ ఎలన్ ఆర్ వర్కింగ్ ఆన్ అన్ అసైన్మెంట్. ఒక అసైన్మెంట్ మీద వర్క్ చేస్తున్నారండి ఇద్దరు. ఎవరు? రోనాల్డ్ అండ్ ఎలన్. ఓకే, రోనాల్డ్ టేక్ 6 hours టైప్ 32 pages. టైపింగ్ అసైన్మెంట్ అంట ఇది. ఫైన్. రోనాల్డ్ టేక్ 6 hours
టు కంప్లీట్ 32 pages. ఓకే, 32 pages వర్క్ చేయడానికి 6 hours పట్టింది అనే కంప్యూటర్. వైల్ ఎలన్ ఈసారి 5 hours టు కంప్లీట్ 40 pages. ఓకే, వెరీ గుడ్. అయితే ఇద్దరు కలిసి అన్నాడా, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ వర్కింగ్ టుగెదర్ ఆన్ 2 different కంప్యూటర్స్ టు టైప్ అన్ అసైన్మెంట్ ఆఫ్ 110 pages. ఈసారి వాడు టైం స్పెసిఫై చేయలేదండి, అంటే ఎంతసేపట్లో ఈ పని చేస్తాడు అనలేదు. ఓకే, ఎంతసేపట్లోనే అడిగింటాడు, బట్ వర్క్ కూడా స్పెసిఫై చేశాడు. ఓకే, ఎంత వర్క్? 110 pages అడిగాడు. ఎగ్జాక్ట్గా 110 pages ఎంతసేపు పడుతుంది, అది కూడా ఇద్దరికి, ఒక్కరికి కాదు ఇద్దరికి. రైట్, ఓకే చూద్దామండి. బాగుంటుంది క్వశ్చన్ ఇది, కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలి. కానీ ఇంతవరకు అయితే నాకు తెలిసి కామన్గా పోవాల్సిందే. ఎంతవరకు? 1 hour కనుక్కోవాల్సిందే. రోనాల్డ్ 1 hourలో ఎంత చేస్తాడండి? 32/6 కదా. 32/6, 6తో పోదు, 3తో పోదు. ఓకే, కాబట్టి 16/2, 16/3, వెరీ సారీ 16/3, ఎందుకంటే 2తో పోతుంది. 2తో కొట్టేశాను నేను. 16/3 per hour. ఓకే, లేదా 3 hours-కి 16 pages అనుకోవచ్చు. అట్లా 3 hours-కి 16 pages. రైట్, తర్వాత ఎలన్ పరిస్థితి చూద్దాం. ఎలన్ పరిస్థితి 540, ఇదైతే పోతుంది ఎగ్జాక్ట్గా. 40/5, దట్ ఈస్ 8 pages per hour. గంటకి 8 pages కొడతాడు. వీడు 3 గంటల టైం ఇస్తే 16 pages కొడతాడు. ఓకే, రైట్. ఇప్పుడు 110 pages కావాలి కదా, ఇద్దరు 1 hour-కి కావాలి. ఒకవేళ ఇద్దరు, అది కూడా చూడండి, వర్కింగ్ టుగెదర్ ఆన్ 2 different కంప్యూటర్స్. ఓకే, 2 different కంప్యూటర్, అంటే వీడు గంటకు టైప్ చేస్తుంటాడు, వీడు గంట టైప్ చేస్తుంటాడు. ఒక పని చేద్దామండి, ఇక్కడ 3 ఉంది కదా, దాని కన్వీనియన్స్ కోసం మనము 3 hours-కి తీసుకుందాంలే ఇక్కడ కూడా. ఓకే, లేదా దీన్ని కూడా బై 3గా రాసుకోవచ్చా? 8ని 24/3 అని. 24/3 pages per hour. తప్పేముందండి, 24/3 is 8 కదా, రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంత ఈజీ అయిపోతుందో మనకు. రోనాల్డ్ ప్లస్ ఎలన్ 1/, అవన్నీ ఏం చేయొద్దండి. వీడు 16 pages ఫర్ 3 hours, వీడు 24 pages ఫర్ 3 hours. అవునా? సో మొత్తం మీద 16 + 24 40 pages ఇన్ 3 hours. 40 pages, ఎందుకంటే వీడి వర్క్ వీడు 3 hours చేస్తూ పోతాడు, వీడు 16 వీడు చేసేస్తాడు. వాడి వరకు వాడు 3 hours టైం ఇస్తే 8 24 pages చేసేస్తాడు. సో మొత్తం మీద 3 hours-లో ఇద్దరు కలిసి 40 pages చేసేస్తారు. అందుకే 40/3 pages per hour అని చెప్తున్నా. 3 hours, లేదా ఆ 3నే పెట్టుకో, 3నే తీసుకో. ఇప్పుడు చూడు ఆన్సర్ ఎంత ఫాస్ట్గా వస్తుంది మనకు. 110 pages కావాలి. ఇలా తీసుకుంటేనే ఈజీగా వస్తుందండి. ఓకే, ఇలా తీసుకుంటేనే ఈజీగా వస్తుంది. 40 pages ఇన్ 3 hours. మరి 110 pages ఎన్ని అవర్స్? అది కావాలి నాకు, అది కావాలి. ఓకే, దట్ ఈక్వల్ టు, దట్ ఇంప్లాయిస్, దట్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటి వాల్యూ? అవర్స్ కదా, నాకు తెలిసిన అవర్స్ ఏంటి? 3. సో 3 ఇంటూ డిపెండెంట్ వేరియబుల్స్ 40, 110 ఉన్నాయా రెండు? ఈ రెండు రిలేటివిటీ కాన్సెప్ట్తో చేస్తున్నా నేను. ఓకే, ఈ రెండు కూడా, ఎందుకంటే ఇది డిపెండెన్సీ కాన్సెప్ట్లోనే ఉంది కాబట్టి దీన్ని ఇలాగే చేయాలి. 3 hours-లో 40 pages చేస్తున్నాడు. మరి ఎన్ని అవర్స్లో 110 pages చేస్తారు? ఓకే, 3 hours-లో 40 pages అయితే ఎన్ని అవర్స్లో 110 pages తెలీదు నాకు. అవర్స్ తెలుసు 3 ఇంటూ ఈ ఏ రేట్లో ఉందో అదే రేట్లో ఇది పెరుగుతుందా? ఇప్పుడు 40 pages-కి 3 hours పడితే 110 pages-కి 3 hours కంటే ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా? 20 pages అయితే ఇంతకంటే తక్కువ పడుతుందా? 10 pages అయితే ఇంతకంటే తక్కువ? 3 hours కంటే ఎక్కువ పడుతుందా? 10 pages పట్టదు, తక్కువ పడుతుంది. మరి 110 pages అంటే 40 కంటే ఎక్కువ పడుతుంది. ఎంతగా పేజెస్ పెరుగుతాయో అంతగా టైం పెరుగుతుంది. ఎంతగా పేజెస్ పెరుగుతాయో అంతగా టైం పెరుగుతుంది. క్లియర్? రైట్. సో నేను అవర్స్గానే తీసుకున్నాను. ఆల్రెడీ ఫస్ట్ 40కి అయితే 3 hours పడుతుంది. 110 ఇంకా ఎక్కువ కాబట్టి ఇంతకంటే ఎంత ఎక్కువ ఇది ఏ రేట్లో ఉందో 110/40 రేట్లో ఉంది. అలా అనుకోకపోయినా నార్మల్ భాషలో, మనం రెగ్యులర్ భాషలో మాట్లాడుకునేది, ఇక్కడ ఒక వేరియబుల్ మిస్సింగ్ కదా, ఉన్న వేరియబుల్ పెట్టి ఈ రెండిటి మధ్య రిలేషన్ ఇక్కడ ఎలా ఉంటుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ వాల్యూ 3 కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పండి?
3 అవర్స్, 40 పేజెస్ అయితే 3 అవర్స్, 110 పేజెస్ అంటే 3 అవర్స్ కంటే ఎక్కువే కదా, ఎక్కువ. సో వీ నీడ్ బిగ్గర్ వాల్యూ. బిగ్గర్ వాల్యూ ఇన్ ద సెన్స్ బిగ్గర్ బై స్మాలర్. ఇక్కడ నాకు వాల్యూ 3 కంటే పెద్దది వస్తుంది. సో పెద్దది బై చిన్నది, ఉన్న వాటిల్లో పెద్దది బై చిన్నది ఏమన్నా ఉండను, అక్కడ సంబంధం లేదు. పెద్దది బై చిన్నది 110/40. ఇక్కడ నాకు వాల్యూ తక్కువ వస్తుంది, అయితే చిన్నది బై పెద్దది. ఓకే, అప్పుడు తక్కువ రావాలి ఇక్కడ అన్నప్పుడు 40/110. ఇక్కడ 40, 110 ఉంటాయి. వేరే నెంబర్లు ఉంటే వేరే వాటిలో ఏది చిన్నది ఏది పెద్దది, అంతే వేసేయడమే. అంత సింపుల్గా ఉంటుందండి రిలేటివిటీ కాన్సెప్ట్. వేసుకో పని అయిపోతుంది ఇక్కడే. క్యాన్సిల్. వాట్ ఈస్ దిస్? 33 కదా, 33/4. 33, 4, 8 టైమ్స్ 32, 1 మిగిలింది. అంటే 8, ఆ రిమైనింగ్ 1/4. అది అలాగే కొట్టాలి. 8 1/4 అవర్స్ కదా, గంటలు. ఇదేంటిది టైం ఎలా ఉంది, అవర్స్లో ఉంది. సో 8 1/4 అవర్. మనం ఇదే కదా కనుక్కుంది. సో ఇది కూడా అవర్స్లో ఉంటుంది. ఓకే, ఈ వాల్యూ కూడా అవర్లో ఉంటుంది. 8 1/4. ఇది ఇలా ఇచ్చాడా. 1/4 అవర్ అంటే ఎంత అండి? 1/4 అవర్ గంటలో పావు భాగం 15 నిమిషాలైనా 8 గంటల 15 నిమిషాలు. ఇదిగో 8 hours 15 minutes. ఆప్షన్ నెంబర్ 3. ఓకే, దిస్ ఈస్ ద వే టు గో విత్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ని మనం ఇలాగే చేయాలండి. ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. A plus B together can complete a work in 12 days. A plus B ఇద్దరు కలిసి 12 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారంట. వెరీ గుడ్. తర్వాత A alone can complete in 20 days. ఏ మాత్రమే, ఏ ఒక్కడైతే 20 days పడుతుంది. ఓకే, అయితే B కనుక్కోవాల్సి వస్తుందేమో చూద్దాం. ఓకే, ఇఫ్ B does the work only for half day daily, in how many days A and B together will complete the work? ఓకే, నైస్. ఇప్పుడు ఏమంటున్నానంటే ఏ బినే వర్క్ చేస్తున్నారు, ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. ఓకే, ఏ అండ్ బినే వర్క్ చేస్తున్నారు. అయితే ఏ కంప్లీట్ వర్క్ చేస్తూ బి మాత్రం హాఫ్ డే వర్క్ చేసిపోతున్నాడు. హాఫ్ ఆఫ్ బీస్ ఎఫర్ట్ మాత్రమే ఉంటుంది మనకు. అలా అయితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, ఇది క్వశ్చన్. ఓకే, ఇదైనప్పటికీ కూడా వీ నీడ్ బి. మనకు ఇప్పుడు బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేది అవసరం, ఎందుకంటే హాఫ్ బి కావాలి కదా. బి తెలిస్తే కానీ హాఫ్ బి చెప్పలేము. రైట్. ఓకే, అయితే ఇక్కడ ఏ అండ్ బి అండ్ ఏకి ఎల్సిఎం చేద్దాం. ఎంత? 60 కదా. ఎందుకు? 20 డబల్ 40 పోదు, ట్రిపుల్ 60 పోతుందా? పోతుంది. సో 60 ఎల్సిఎం. ఎన్నిసార్లు? 3 times. ఎన్నిసార్లు? 5 times. ఓకే, ఏ 3 parts ఆఫ్ వర్క్ చేస్తున్నాడు, బి 2 parts ఆఫ్ వర్క్ చేస్తేనే కదా ఈ రెండు కలిపి 5 అవుతుంది. అవునా? 2 parts ఆఫ్ వర్క్ బి చేస్తున్నాడు అంటే ఎన్ని డేస్లో చేస్తాడు? 60/2 30 daysలో చేస్తాడు. మరి బి 30 daysలో చేయగలిగితే ఎంత పని అయితే చేస్తున్నాడో రోజుకి అంత పని రోజు చేసుకుంటూ పోతే 30 రోజులు పడుతుంది. మరి అంతలో సగం పని చేసుకుంటూ పోతే ఆ రోజులు డబల్ అవుతాయి. అంతేనా? హాఫ్ బి బికమ్స్ 60 యాజ్ యూజువల్. హాఫ్ ఆఫ్ బి ఎన్ని డేస్? 60 days. హాఫ్ డే వర్క్ చేస్తే 60 రోజులు పడుతుంది. ఫుల్ డే వర్క్ చేస్తే 30 రోజులు పడుతుంది. అవునా? రైట్. సో యాజ్ యూజువల్గా మళ్ళీ ఇప్పుడు మనం వీటికి కూడా ఎల్సిఎం చేద్దాం. ఏ ఎంత? 20 కదా. ఏ 20, బి హాఫ్ బి 60. సో ఎల్సిఎం ఈజ్ అగైన్ 60. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ హాఫ్ ఆఫ్ బి. అవునా? రైట్. ఎన్నిసార్లు? 3 times. ఎన్నిసార్లు? 1 time. టోటల్గా 4 times. మరి రెండు కలిపి ఎంత అంటే 60/4 కదా. దట్ ఈస్ 15. ఇద్దరు కలిసి పని చేస్తూ, అందులో బి మాత్రం హాఫ్ డే వర్క్ చేస్తూ వెళ్తున్నాడు. మధ్యాహ్నం వరకు చేసి వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఐపీఎల్ కదా, మధ్యాహ్నం మ్యాచ్ చూడాలి కదా పోయి పాపం. సో అది విషయం. రైట్. ఇక్కడ చెప్పలేదు చూడండి, క్వశ్చన్లో ఐపీఎల్ గురించి చెప్పలేదు. మనం కనుక్కున్నాం, అది కూడా కనుక్కున్నాం మనం. హౌ గ్రేట్ వీఆర్. ఓకే, రైట్. ఐపీఎల్ సీజన్ కాబట్టి బీకి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి వాడు మధ్యాహ్నం వరకు వర్క్ చేసి వెళ్ళిపోయాడు. సో ఏ మాత్రం వాడికి క్రికెట్ అంటే ఇష్టం లేదు. సో వాడు రాత్రి ఇంటికి వెళ్ళి ఏం చూస్తాడు? వాడు బిగ్ బాస్ చూస్తాడు 9 గంటలకు కదా. సో వీడికి ఏం టెన్షన్ లేదు, వాడు ఫుల్ వర్క్ చేసుకొని పోతున్నాడు. సో ఇద్దరు కలిసి వీడు ఫుల్ వర్క్ చేస్తూ వీడు హాఫ్ వర్క్ చేస్తూ వెళ్తే ఎన్ని రోజుల్లో పని అయిపోతుంది? 15 daysలో పని అయిపోతుంది. సో వాట్ ఈజ్ అవర్ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఓకే, క్వశ్చన్ ఇక్కడ
ఏబిసి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20, 30 అండ్ 60 డేస్. ఓకే, అంటే ఏ 20 డేస్, బి 30 డేస్, సి 60 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు ఇండివిజువల్గా ఇచ్చాడు. ఇన్ హౌ మెనీ డేస్ ఏ డూ ద వర్క్ ఇఫ్ ఈజ్ అసిస్టెడ్ బై ఏనా, ఉండకూడదు కదా అలాగా. ఓకే, ఏ డూ ద వర్క్ ఇఫ్ ఈజ్ అసిస్టెడ్ బై ఏ, డూ ద వర్క్ ఇఫ్ ఈజ్ ఓహోహోహో, ఇక్కడ రిపీట్ అయిందండి. అసిస్టెడ్ బై బి అండ్ సి. ఓకే, అసిస్టెడ్ బై బి అండ్ సి అంటే ఎక్కడి నుంచి రిపీట్ అయింది, ఇక్కడ నుంచి రిపీట్ అయింది. ఓకే, అసిస్టెడ్ బై రైట్. ఇదంతా మనం తీసేసుకుంటే వీఆర్ వెరీ సారీ, క్వశ్చన్ ఇక్కడ కొంచెం సేమ్ టర్మ్ రిపీట్ అయిందండి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఏబిసి కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20, 30, 60 డేస్ రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ ఏ డూ ద వర్క్ ఇఫ్ హీ ఈజ్ అసిస్టెడ్ బై బి అండ్ సి ఆన్ ఎవ్రీ థర్డ్ డే. ఓకే, ఏకి బి అండ్ సి అసిస్టెన్స్ ఇస్తున్నారంట, సపోర్ట్ చేస్తున్నారు. అసిస్టెన్స్ అంటే కలిసి చేయడమే, బట్ అండర్ గైడెన్స్ చేయడం. ఓకే, బి అండ్ సి ఆన్ ఎవ్రీ థర్డ్ డే అంటే ఏమవుతుంది, ఫస్ట్ డే ఏ వర్క్ చేస్తాడు, సెకండ్ డే ఏనే వర్క్ చేస్తాడు, మరి థర్డ్ డే ఏకి బి అండ్ సి కూడా కలుస్తారు. అంటే మనకు ఇది ఒక స్లాట్ అనుకుందాం. ఓకే, ఒకరోజు ఏ, ఇంకో రోజు ఏ ప్లస్ బి ప్లస్ సి. అయితే మొత్తం మీద అయితే మనం ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోవాల్సిందేగా. రైట్, ఏ బి సి 20, 30, 60. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. 20, 30, 60. ఎస్, టర్మ్స్ మిస్ కాకూడదండి. సో 16 వస్తుందిగా, ఎల్సిఎం 16 వస్తుంది. 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్. మరి ముగ్గురు కలిసి చేస్తే 6. 60 కొడితే 10. ఏ ప్లస్ బి ప్లస్ సి బికమ్స్ 10 times. 10 days టు కంప్లీట్ ద వర్క్. అయితే డే 1 ఎంత వర్క్ అవుతుంది, 1/20th పార్ట్ అవుతుంది. డే 2 1/20th పార్ట్ అవుతుంది. డే 3 1/10th పార్ట్ అయిపోతుంది. అవునా, 1/20, 1/20, 1/10. ఇది ఒక స్లాట్. ఓకే, షేర్ మార్కెట్ గురించి తెలిస్తే మీకు స్లాట్ అనే పదం బాగా అర్థమవుతుంది. ఓకే, అంటే గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్, గ్రూప్ ఆఫ్ what do you say they called different shares of industries, that is called portfolio. ఓకే, వాటికి సంబంధించిన షేర్ని స్లాట్ అంటాం, ఒక గ్రూప్ని స్లాట్ అంటాం. సో ఇక్కడ 3 days వర్క్ని ఒక స్లాట్గా తీసుకున్నా. మరి ఈ స్లాట్ వాల్యూ ఎంత, ఈ స్లాట్లో ఎంత వర్క్ అయిపోతుందో చూద్దామా. ఓకే, ఈ గ్రూప్లో ఎంత పని కంప్లీట్ అవుతుంది. 20 ఎల్సిఎంగా తీసుకోవచ్చు కదా, 20. రైట్, ఇలాగే చేద్దాంలే, మళ్ళీ దీనికి ఎల్సిఎం మళ్ళీ ఇంకో టేబుల్ వేసుకోవడం ఎందుకు, ఇక్కడే కంప్లీట్ చేద్దాం. 1 ఇది 2 కదండి, ఇది 2 అయితే ఇది కూడా 20 అవుతుంది కదా. అవునా, ఇంటూ 2 చేస్తే 2/20. సో మొత్తం 20. సో ఇట్ బికమ్స్ 4/20. చూడండి, ఇక్కడే అయిపోతుంది క్వశ్చన్, ఇక్కడే అయిపోతుంది. ఈ ఒక్క గ్రూప్లో 20లో 4th పార్ట్ కంప్లీట్ అయిపోతే నాకు పని కంప్లీట్ అవ్వాలి అంటే ఇది 20 అవ్వాలి. ఇంటూ 5 చేస్తే సరిపోతుందండి. 4 5s 20. అప్పుడు 20/20 ఇట్ బికమ్స్ 1. అంటే ఇలాంటి గ్రూపులు 5 times వర్క్ అవ్వాలి. ఈ గ్రూప్లో ఎన్ని డేస్, 3 days. 3 × 5 అంటే 15 days. సో మొత్తం మీద పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, 15 daysలో కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 2. నాకు తెలిసి ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మనకు 15 days వచ్చింది అనుకుంటా ఆన్సర్. రైట్, 15 days వచ్చింది. దీనికి కూడా 15 వచ్చిందండి ఆన్సర్. ఓకే, ఇక్కడ ఒక స్టార్ పాయింట్ కూడా ఉందండి. ఏంటా స్టార్ పాయింట్ అంటే, వెన్ సమ్వన్ లీవ్స్ ద వర్క్ ఆఫ్టర్ సమ్ డేస్. రైట్, వచ్చింది. అసలు టైమ్ అండ్ వర్క్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఒకరు రావడము అంటే జాయినింగ్, సమ్వన్ ఈజ్ జాయినింగ్ ద వర్క్ అండ్ సమ్వన్ ఈజ్ లీవింగ్ ద వర్క్. ఓకే, ఇద్దరు పని చేస్తూ ఉంటారు. ఓకే, చేస్తూ కొన్ని రోజుల్లో ఒకటి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి ఇంకోటి జాయిన్ అవుతాడు. ఓకే, ఇలాంటివి లైక్ లీవింగ్ అండ్ జాయినింగ్ అంటారు దీన్ని. లీవింగ్ అండ్ జాయినింగ్ ఇన్ టైమ్ అండ్ వర్క్లో అదొక చాలా ఇంపార్టెంట్ ఏమంటారు సెక్షన్. ఓకే, మోడల్.
ఇది స్టార్ట్ అయింది. సమ్వన్ లీవింగ్ ద వర్క్ ఆఫ్టర్ సమ్ డేస్. ఓన్లీ లీవింగ్ అనమాట. ఓకే, జాయినింగ్ లేదు, ఇంకా జాయినింగ్ వస్తుంది నెక్స్ట్. ఓకే రైట్, జాయినింగ్కి ఇంకా అడ్మిషన్ ఇవ్వాల. ఓకే, క్వశ్చన్ చూద్దాం. సచిన్ అండ్ యువరాజ్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 and 15 days. సచిన్ 10 days, యువరాజ్ 15 days. ఓకే, యువరాజ్ స్టార్టెడ్ ద వర్క్ and after 5 days Sachin also joins him. In all the work would be completed in. ఓకే, అయితే ఇక్కడ ఇద్దరు కలిసి చేసేది ఏం లేదండి. యువరాజ్ వర్క్ స్టార్ట్ చేశాడు, కంటిన్యూ చేసింటే 15 daysలో అయిపోయేది. కానీ ఏమైంది, యువరాజ్ స్టార్టెడ్ ద వర్క్స్ కాదు వర్క్ అండ్ ఆఫ్టర్ 5 days సచిన్ ఆల్సో జాయిన్స్ హిమ్. ఓహో, 5 days తర్వాతనే ఇద్దరు కలిసి చేస్తారా? ఓకే, అయితే ఫస్ట్ యువరాజ్ స్టార్టెడ్ ద వర్క్ ఆఫ్టర్ 5 days కదా, 5 days తర్వాత సచిన్ వస్తాడు. మరి 5 daysలో యువరాజ్ ఎంత వర్క్ చేస్తాడు చూడండి. 15 daysలో కంప్లీట్ చేస్తాడు వర్క్, 5 daysలో 1/3 వర్క్ చేస్తాడు కదా, అంతే కదా. 15 3 parts కదా, 5 5 5 1/3 వర్కే కదా, అంటే 1/3 వర్క్ కంప్లీట్ అయిపోయింది. 2/3 వర్క్ మాత్రమే మిగిలింది. మరి ఈ 2/3 వర్క్ ఇద్దరు కలిసి ఎలా చేస్తారు చూద్దాం. వాట్ ఈస్ ద ఎల్సిఎం? 30. ఇక్కడే చెప్తున్నాండి, కలర్ మారుస్తే సరిపోతుంది. ఎల్సిఎం ఈజ్ 30. ఓకే, 3 times 2 times మొత్తంగా 5. మరి 30/5 6. ఇద్దరు కలిస్తే సచిన్ ప్లస్ యువరాజ్ కలిస్తే 6 daysలో 5 part ఈచ్ డే వర్క్ చేస్తూ 30 part ఆఫ్ వర్క్ని 6 daysలో కంప్లీట్ చేస్తారు. ఓకే, అంటే 1 dayలో ఇద్దరు కలిసి 1/6 part చేస్తారు. మరి 2/3 ఆఫ్ వర్క్ని ఇందులో మనము 5 daysకి ఎంత అవుతుంది, 5 daysకి వీడు ఎన్ని చేస్తాడు అంటే 15 2. ఓకే, 5 daysకి ఎంత, 2 ఈచ్ డే కదా, ఇట్లా కూడా చేయొచ్చు, లేదా యూజువల్ మోడల్లో కూడా చేయొచ్చు. రెండు చేద్దాం. ఓకే, ఇప్పుడు వరకు ఏం తెలిసింది మనకు, యువరాజు 15 daysలో 5 days వర్క్ చేశాడు. 5 days చేయడం వల్ల 1/3 వర్క్ అయిపోయింది. ఎంత మిగిలింది? 2/3 వర్క్ మిగిలింది. ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? 6 daysలో కంప్లీట్ చేయగలరు. అంటే ఒక రోజులో 1/6 part చేస్తారు. ఎవరు? ఇద్దరు కలిసి, సచిన్ ప్లస్ యువరాజ్. అయితే ఆ 2/3 వర్క్ని 1/6తో కొడితే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందో. వన్ పార్ట్ అయితే 1/6 అనేస్తాం, కానీ 1 part కదా, 2/3 ఆఫ్ పార్ట్. సో 2/3/1/6 అంటే ఇంటూ రివర్స్ అవుతుంది, 6/1 అవుతుంది. ఓకే, 3 2s దట్ ఈస్ 4. ఓకే, సో 4 extra days అవుతుంది. ఎక్కడి నుంచి? యువరాజ్ చేసిన 5 days ప్లస్ ఆ ఎక్స్ట్రా 4 days. అట్లా మొత్తంగా అడిగాడు కదా, ఇన్ ఆల్ అన్నాడు. ఓవరాల్గా ఇన్ ఆల్ ద వర్క్ వుడ్ బి కంప్లీటెడ్ ఇన్, ఇక్కడ 5 days, ఇద్దరు కలిసి 4 days, మొత్తంగా 9 days. ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, ఇది ఇలా చేయొచ్చు, ఇంకోలా కూడా చేయొచ్చు. ఓకే, మీ కన్వీనియంట్ కోసము నేను మొత్తంగా ఇది తీసేస్తా. ఓకే, చూడండి క్లియర్గా చేస్తాను. ఇక్కడ కొంచెం క్లమ్జీ అయింది కదా, అందుకు తీసేస్తున్నా. ఓకే రైట్, చూడండి ఫస్ట్ సచిన్ ఎంత 10 days, యువరాజ్ 15 days, ఇద్దరు కలిసి ఇది ఎల్సిఎం. ఓకే, వీడు ఈచ్ డే 3 parts చేసుకుంటే 10 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. వీడు ఈచ్ డే 2 parts చేసుకుంటే 30 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఓకే, ఇద్దరు కలిసి 5 parts చేస్తారు, సచిన్ ప్లస్ యువరాజ్. మరి 5 parts ఒక రోజులో వర్క్ కంప్లీట్ అయితే మొత్తం మీద ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది? 6 daysలో అయిపోతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, యువరాజ్ 5 days వర్క్ చేశాడు, 15 days చేయలేదు. 15 days చేసింటే వర్క్ కంప్లీట్ అయిపోయేది. యువరాజ్ 5 days చేశాడు. ఈచ్ డే 2 parts చేస్తే 5 days చేస్తే ఎంత పార్ట్ అయిపోతుంది? 10 parts ఆఫ్ వర్క్ అయిపోతుంది. 10 parts ఆఫ్ వర్క్ యువరాజ్ ఒక్కడే చేశాడు, డన్ బై యువరాజ్. ఓకే, మరి రిమైనింగ్ 20 parts ఎవరు చేయాలి? ఇద్దరు కలిసి చేయాలి. మరి 20 parts పెండింగ్ ఉంది. ఇద్దరు కలిసి రోజుకు 5 parts చేస్తారు. 5 parts చేసేవాళ్ళు ఎన్ని రోజులు చేస్తే 20 అవుతుంది? ఇంటూ 4 days చేస్తే అయిపోతుంది. అవునా? సో ఇద్దరు కలిసి 4 days, వీడొక్కడు 5 days.
మొత్తంగా 9 డేస్. క్లియర్? ఇలా కూడా చేయొచ్చు, యూజువల్గా కూడా చేయొచ్చు. ఓకే, ఎస్. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. మంగేష్ కెన్ కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 15 hours. మంగేష్ అంట 15 hours పని కంప్లీట్ చేస్తాడంట. అందరూ రోజులు తీసుకున్నాడు, వీడు గంటల్లో అయిపోగొడుతున్నాడు, ఫాస్ట్ ఉన్నాడు కుర్రాడు. తర్వాత విశాల్ అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ జాబ్ ఇన్ 10 hours. వీడు ఇంకా ఫాస్ట్ ఉన్నాడు, వీడు 10 hours ఏనంట. ఓకే, వెరీ నైస్. ఇఫ్ మంగేష్ వర్క్స్ అలోన్ ఫర్ 9 hours, then stops, in how many hours Vishal will complete the job alone? Okay, nice. How many లేదు కదా ఇక్కడ. In how many hours? How many hours? How many hours Vishal will complete the job alone? Okay, nice. Okay, మంగేష్ 15 hours వర్క్ కంప్లీట్ చేయగలడు. వర్క్ ఎంత అయితే ఉందో అంతా 15 hours వర్క్ కంప్లీట్ చేయగలడు. మరి 1 hour 1/15 చేయగలడు. మరి 9 hours 9/15 ఏనా? 9/15 అంటే 3తో ఒకటి 2, 3 times 5 times. 3/5 పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయగలడు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 60%. 60% పర్సంటేజ్గా తీసుకుంటే 3/5 పార్ట్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు 9 hours కనుక మంగేష్ పని చేస్తే. మంగేష్ ఆల్రెడీ 9 hours పని చేశాడు, ఆపేశాడు కూడా, ఎందుకో పని పడి ఆపేశాడు పాపం. ఓకే, రైట్. ఎంత మిగిలింది? ఇంకా 40% మిగిలింది. 40% అన్నాం కన్నా మనకు కన్వీనియంట్ వేలో 2/5 పార్ట్ మిగిలింది. 2/5 పార్ట్ ఎవరు చేయాలి? విశాల్ విల్ కంప్లీట్. విశాల్ విల్ కంప్లీట్ ద జాబ్ అలోన్. విశాల్ మాత్రమే చేస్తాడు, ఇద్దరు కాదు. సో వీడి స్పీడ్ ఎంత? 1/10. ఓకే, సో ఆ స్పీడ్ అలాగే పెట్టు, 1/10. క్లియర్? వాట్ ఇట్ గివ్స్? 2/5 ఇంటూ 10/1. ఓకే, 5 ones 5 2s, మొత్తం మీద 4 hours. 4 hours కేవలం విశాల్. ఇన్ హౌ మెనీ అవర్స్ విశాల్ విల్ కంప్లీట్? విశాల్ మాత్రమే, ఇద్దరిది కలిపి మాట్లాడలేదు. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో ఇద్దరిది కలిపి మాట్లాడాడు. ఇందులో కేవలం విశాల్ ఎంతసేపు చేస్తాడు అన్నాడు. 4 hours. ఇక్కడ డేస్ ఇచ్చాడే, అవసరం లేదు, ఇలా డేస్ అవసరం లేదు, అవర్స్లోనే కంప్లీట్ చేస్తున్నారు. సో డేస్ ఇచ్చాడు. ఇలా ఇస్తే ఏం చేస్తామంటే, నేనైతే నన్ను తీసుకెళ్ళిపోతా. ఒకవేళ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో ఎగ్జాక్ట్గా ఇలాగే ఇచ్చి ఆప్షన్స్ ఇలాగే డేస్ ఇచ్చాడు అనుకో, అవర్స్లో ఉండేది, మొహమాటం లేకుండా నన్ను తీసుకెళ్ళిపోండి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మంది కాబట్టి, మన రాజ్యం నడుస్తుంది కాబట్టి నేను డేస్ కొట్టేసి అవర్స్ అనుకుంటా. ఓకే, అంతే, మన ఇష్టం అప్ప, మారుస్తాం క్వశ్చన్ని. రైట్, 4 hours యాక్చువల్గా ఇక్కడ 4 ఆప్షన్లో ఉంది కాబట్టి అలా తీసుకున్నా. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ఇలాంటివి వస్తే ఎగ్జాక్ట్ మనకు కావాల్సింది ఉంటేనే పెట్టండి ఆప్షన్స్లో. లేదు వేరే ఉంది, తేడాగా ఉంది, నన్ ఆఫ్ దీస్ ఉంటే నన్ ఆఫ్ దీస్ పెట్టి పడేయండి, తర్వాత చూసుకుందాం. ఓకే, ఎందుకంటే ఎట్ట తిరిగి మార్క్ వస్తుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మిస్టేక్స్ జరగవండి ఎగ్జామ్స్లో. ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ చూడు, ఇక్కడ మెనీ మిస్ అయింది, పోయిన క్వశ్చన్లో ఇంకోటి మిస్ అయింది. ఓకే, సరే, ఓకే, ఇది మన వాళ్ళే, మేమే చేసుకున్నాం కాబట్టి, మా ద్వారా మేము మళ్ళీ వెరిఫై చేసుకోం కాబట్టి ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్స్ అలా అవన్నీ జరగవండి. ఓకే, రైట్. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ హియర్? 4 hours. 4 hours. ఇక్కడ డేస్ ఉంది, డేస్ నేను కొట్టేస్తున్నా, కొట్టేసి అవర్స్ పెట్టా, అవర్స్. రైట్.